ఏం చేస్తున్నావు పానీ? ఈరోజు స్పెషల్ అరటికాయ బజ్జీ. ఇదిగోండి, నేను అరటికాయ బజ్జీ చేస్తున్నాను. ఎలా చేస్తానో ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. ముందుగా అందరిలాగా చేస్తావా లేకపోతే నీ స్పెషల్ అని ఉందా? కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకున్నా, మసాలా పెట్టేసి దీనికి. ఇదిగో పీల్ చేసేసి సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా స్లైసెస్ చేసుకోండి. దీన్ని అందరు రౌండ్గా చేస్తారు కదా, అదే స్పెషల్ దీంట్లో. ఏది ఇట్లా పొడుగు కట్ చేయడం స్పెషలా? ఓకే. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నువ్వు సన్నగా కట్ చేయట్లేదు. రావట్లేదు అంటే ఎలా? మళ్ళీ వ్యూయర్స్ కామెంట్స్ వస్తాయి, అలా చేసావు ఇలా చేసావు అని. ట్రై చేస్తున్నానండి. ఇది అది లెక్క. ఇలా స్లైసెస్ కట్ చేయండి, లేదంటే మీరు రౌండ్ పీసెస్ అయినా కట్ చేసుకోండి. అలా ఇలా రెండు కట్ చేస్తాను చూడండి నేను. మరి ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నట్టు? ఇలా ఇలా కట్ చేసి, ఇది ఇంకో స్టైలా? ఇలా అయినా చేసుకోండి, అలా అయినా చేసుకోండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయండి, పీసెస్ కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి ఒక్క లైట్గా చూడండి, కొంచెం ఇది జస్ట్ పేస్ట్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ తీసుకొని ఇప్పుడు ఈ పీసెస్ మొత్తం దీంట్లో వేసి స్ప్రెడ్ చేయాలి. మసాలా పట్టించినట్లు బాగుంటుంది అనమాట. అందుకోసం నువ్వు ఏం మసాలా వేసినావు? ఓన్లీ కారం, పసుపు. అదే మన ఓన్లీ బనానా పెడితే చప్పగా ఉంటుంది కదండి, దీంట్లో ఇది యాడ్ చేస్తే కొంచెం కారం కారంగా ఉంటుందని ఇలా ఇలా మసాలా లాగా ఇది చేసుకోవాలి. ఇంకా ఏంటండి, శ్రావణ మాసం వస్తుంది కదా, పండుగలు అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి మనకి. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం అయిపోయిందా అండి? నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా వ్యూస్ అయితే వస్తున్నాయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. సరే, అప్పుడు కొంచెం మ్యారినేట్ అవుతుంది బనానా అనేది. నెక్స్ట్ మనము పిండి కలుపుకుందామండి. దానికోసం ముందుగా 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్, కొంచెం కారం. బేకింగ్ సోడా ఎందుకు వేస్తారు? కొంచెం పొంగడానికి, లేకుంటే పొంగం అనేసి బజ్జీలు, దానికోసమని వాటర్ పోసేసి పిండి కలుపుకోండి. కొంచెం తిక్కుగా కలపండి బ్యాటరు, అప్పుడే మంచిగా పొంగితే మంచిగా వస్తాయి బజ్జీ, లేదంటే సన్నగా వస్తాయి. ఇలా ఇలా ఉండాలి తిక్గా బ్యాటర్. చూపించి నువ్వు అసలు అంతా ఏదో రైట్. అంత చిక్కగా ఇలా అయితేనే మంచిగా పొంగుతుంది. వేడిగా ఉన్న నూనెలో వేయండి. చూసారా ఎలా పొంగుతున్నాయో బజ్జీ? ఇది కూడా చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయండి. చూసారా ఎంత బాగా పొంగిందో పిండి. తిక్కుగా కలుపుకుంటే పిండి మంచిగా పొంగుతుందండి, బజ్జీ బాగుంటుంది. తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. దీన్ని చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకొని తింటే బాగుంటుంది. ఇదిగోండి, ఎంతో సింపుల్గా రెడీ అయిన అరటికాయ బజ్జీ అండి. చాలా సింపుల్ అండి. మిర్చి బజ్జీ కన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది మసాలా ప్రిపేర్ చేయాలి పెట్టాలని. దీనికి ఏ ప్రాసెస్ ఉండదండి, సింపుల్గా పీల్ చేసి కట్ చేసుకొని చేసుకోవడమే చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగో మిర్చి బజ్జీ. ఒకవేళ పిల్లలు ఇష్టంగా తినలేదనుకుంటే కొంచెం సాస్ పెట్టి ఇవ్వండి, తింటారు బాగా. దీనికి ఆనియన్ నేను చాట్ మసాలా వేసానండి, దీంతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.